ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము నుండి వ్రాయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన యెడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలనన్నటియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమ, చదువుకొనబడిన లేఖనం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఘనమైన తండ్రి, స్తుతులకు పాత్రుడా, మీకు స్తోత్రాలయ. ప్రతి ఉదయమున నీ ప్రార్థ సన్నిధి చేరే కృపను మా అందరకు అనుగ్రహిస్తున్నందుకే మీకు స్తోత్రాలు నాయనా. ఈ దినమున మీరు మాకిచ్చిన ఈ లేఖనమును దీవించమని, ఈ లేఖనములో నుండి కొన్ని సత్యాలు నేర్చుకోవటానికి మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమ, లోకరక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన్న మరి యేసు ప్రభుల వారితో మనం అంటికట్టబడినప్పుడు ఆయన ఏ రీతిగా మనలను వృద్ధి పొందిస్తారో నేర్చుకున్నాం. ఈ రోజున తండ్రి అయిన దేవుడు మరి వ్యవసాయకునిగా ఉండి ఈ భూమిని సేద్యపరచడానికి తనకిష్టమైన పంటలను తనకిష్టమైన రీతిగా మనుష్యులను ఫలింపచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడని మనం నేర్చుకున్నాం. ఈ రోజున దేవుడు మనకు ఒక మంచి వాగ్దానాన్ని దయచేస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయము 7వ వాక్యములో రాయబడినటువంటి ఈ వాగ్దాన ఫలాన్ని మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల. ప్రియ దేవుని జనాంగమ, యేసు ప్రభుల వారు ఈ ప్రాతకాలమున ఇచ్చు ఉన్నటువంటి ఈ గొప్ప మరి వాగ్దానమును మనము ధ్యానం చేద్దాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల అని దేవుడు అడుగుతా ఉన్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో దానిని అడగండి, నేను దానిని అనుగ్రహిస్తాను అంటున్నారు. మొదట మనం చేయవలసినటువంటిది ఏంటంటే యేసు ప్రభుల వారి యందు మనము నిలిచి ఉండాలి. యేసు ప్రభుల వారితో మనము మరి నడిచినట్లయితే, ఆయన వాక్యము ద్వారా ఆయనతో మనము అంటుకట్టబడిన వారమై ఆయన యందు నిలిచినట్లయితే మరి దేవుడు అంటున్నాడు కదా, మనం ఏది అడిగితే దానిని అనుగ్రహిస్తాను అంటున్నారు.
అలాగుననే మరి ఆయన యందు మనమును మన యందు ఆయన మాటలను నిలిచి ఉండని ఎడల, నా ప్రియ దేవుని జనాంగమా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, దానిని అనుగ్రహిస్తానని ఈ ఉదయకాలమున దేవుడు మనకు మరి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఆయన యందు నిలిచి ఉంటే మనకేమొస్తుంది? ఆయన యందు మనము నిలిచి ఉండుట చేత మనము బహుగా ఫలింపులోనికి వెళ్తామని దేవుడు నిన్నటి దినాన్ని మనకు సెలవిచ్చాడు. ఆయనతో అంటకట్టబడినటువంటి ఆ తీగె మరి బహుగా ఫలించినట్లుగా మనం ధ్యానం చేశాం. కాబట్టి ఈ రోజున ప్రభువు వారు కోరుకుంటున్నారు ఏంటంటే, ఆయన యందు మనము నిలిచి ఉండాలని. నిలిచి ఉండటమే కాదండి, ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకున్నట్లయితే, మరి ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకొని మనము ఏది అడిగితే దానిని ఆయన అనుగ్రహించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్న మనం ధ్యానించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆయన యందు నిలిచి ఉండి ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకున్నట్లయితే, మరి ఆయన యందు నిలిచి ఉండి ఆయన మాటలు మరి మన యందు ఆయన మాటలు ఉంచుకున్నట్లయితే ఆయన మనం ఏది అడిగితే దానిని దయచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన యందు నిలిచి ఉండి మరి బహుగా ఫలించినటువంటి వారు అనేక భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మొదటిగా మనం చూసినట్లయితే అబ్రహాము మరి దేవుని యందు నిలిచి ఉండట చేత మరి నూరంతల ఫలమును మరి ఈ భూమి మీద ఏ మనుష్యుడు కూడా ఆశీర్వదింపబడనంతగా ఆయనను దేవుడు ఆశీర్వదించాడు. ఏమిటో తెలుసా? అబ్రహాము మరి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, మరి దేవుడు ఉన్నాడు అని మనుష్యులు నమ్మటానికి మరి కుదరనటువంటి ఆ దినములలో మరి యెహోవా దేవునిని అబ్రహాము నమ్మాడు. ఆయన చెప్పినట్లుగా ఆయన వెళ్ళమన్న చోటకు ప్రదేశానికి వెళ్ళాడు. కాబట్టి అబ్రహాము దేవుని యందు నిలిచి ఉండుట చేత ఆయన బహుగా మరి ఫలించాడు. మరి జనములకు తండ్రిగా మరి మార్చబడ్డాడు. నా ప్రియ దేవుని చిన్నగమ, ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో, మరి యేసునందు నిలిచి ఉన్నటువంటి వారికి మరి గొప్ప ఫలింపు మరి ఇస్తానని దేవుడు మరి ఈ రోజున వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాగుననే ఇస్సాకు దేవుని యందు నిలిచి ఉండట చేత మరి తనదు కాని దేశములో, పొరుగు దేశంలో ఉండి కూడా మరి కరువు మరి తాండవిస్తున్నటువంటి దినాలలో కూడా మరి ఇస్సాకు దేవుని యందు నిలిచి ఉండట చేత నూరంతల ఫలాన్ని పొందుకున్నాడు. అలాగుననే యాకోబు మరి మోసగాడే, కానీ మోసము చేత మరి తన సహోదరునికి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని తాను పొందుకున్న తర్వాత తన సహోదరుని నుండి, తన తండ్రి నుండి మరి వేరైపోయినప్పుడు మరి దేవుడు తనకు దర్శనం చేత తన పేరును మార్చి తన మోసపు జీవితాన్ని సరిచేసి తన యందు నిలిచి ఉన్న కారణాన్ని బట్టి మరి బహుగా ఫలింపచేశాడు. తన కడుపులో నుండే మరి ఈనాడు మనం పిలుస్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలు 12 గోత్రాలు రావటానికి ప్రభువు అనుగ్రహించాడు. కాబట్టి యాకోబు దేవునిలో నిలిచి ఉండట చేత మరి యాకోబు మరి అక్కడ ఒడంబడిక చేస్తాడు. దేవుని యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత బేతేలు ప్రాంతంలో దేవుని యొక్క సన్నిధిని మరి ఇది దేవుని సన్నిధిని గ్రహించిన తర్వాత ఆయన యందు నిలిచి ఉండుటకు ఎంతో ఇష్టపడ్డాడు. కాబట్టి అది దేవుని సన్నిధి అని గ్రహించటం చేత మరి దేవుని యందు భయభక్తులు నిలిపి ఆయన యందు నిలిచి ఉండట చేత ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. 12 గోత్రాలు తన కడుపులో నుండి రావడానికి ప్రభువు కృప చూపాడు. దేవుని యందు నిలిచి ఉన్నటువంటి మరి భక్తులకు ఆయన గొప్ప ఫలింపును మరి కలుగు చేసినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రీతిగా మనం చెప్పుకుంటూ పోతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇలాగున యోసేపు, మోషే, యెహోషువ, ఇట్లాగున అనేక మంది భక్తులు మరి ఆయన యందు నిలిచి ఉండట చేత
గొప్ప కార్యాలను చేయగలిగారు, గొప్ప ఫలింపును పొందగలిగారు. మరి యెహోషువ అంటాడు కదా, మీరు ఎవరిని సేవించినప్పటికీ నేనను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అని చెప్పినప్పుడు, భక్తితో ఆయన యందు నిలిచి ఉండి చెప్పిన మాటను బట్టి ఆనాటి మరి ఇశ్రాయేలు జనాంగము, మరి లెక్కలేనంత విస్తారమైనటువంటి జనాంగము మరి ఈ యెహోషువ చెప్పినటువంటి ఆ మాటకు విధేయత చూపి మేమును కూడా యెహోవానే సేవిస్తామనేటువంటి నిర్ణయాన్ని చేశారు. అయితే నిర్ణయము చేసినటువంటి ప్రజలలో కొందరు ఆయన యందు నిలిచి ఉండిన కారణం బట్టి వాగ్దానం చేయబడినటువంటి ఆ దేశాన్ని చూడగలిగారు. దేవునిలో నిలిచి ఉంటే ఎట్లాంటి ఫలాలను మనము పొందుకుంటామో మరి దేవుడు ఈ రోజున మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, ఎవరిలో అయితే నా మాటలు ఉండనిస్తారో వారిని మరి వారు ఏది అడిగినా దాన్ని అనుగ్రహిస్తానని దేవుడు ఈ రోజున మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు ఏ విషయాలలో మరి దేవుని దగ్గర పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నావు. మరి ఇలాగున భక్తులు అనేక మంది ఆయనలో నిలిచి ఉండట చేత మరి ఎంతగానో వారు ఫలించినట్లుగా వారి జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలను చేయటానికి ప్రభు అనుమతిని దయచేశారు. మరి ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే మరి యెహోషువ తరువాత మరి అనేకమైనటువంటి ప్రవక్తలు, సమూయేలు ప్రవక్త, మరి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రవక్తలందరూ కూడా మరి దేవునిలో నిలిచి ఉండట చేత మరి ఏ రీతిగా వారు ఫలింపును పొందారో, దేవుని యందు నిలిచి ఉండట చేత వారు ఏ రీతిగా మరి దేవుని యొక్క ఆశీర్వాద ఫలాలను అనుభవించారో మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చును. నా ప్రియ దేవుని చిన్నగమ, దేవుని యందు నిలిచి ఉండట చేత వారు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు వారు పేరును బట్టో వారి ధనబలమును బట్టో వారు చేయలేదండి. కేవలము దేవుని యందు నిలిచి ఉండట చేత, దేవుని మాటలను వారు హృదయంలో ఉంచుకున్నట చేత, దేవుని ఆజ్ఞలను వారు పాటించుట చేత వారు గొప్ప గొప్ప కార్యాలను చేయగలిగారు. దావీదు మరి చిన్నవాడే కానీ దేవుని యందు కడవాడే కానీ దేవుని యందు నిలిచి ఉండట కారణం చేత మరి ఆయనను గొప్ప రాజుగా, మరి గొప్ప గొప్ప యుద్ధములను జయించటానికి ప్రభువు అనుమతిని దయచేశాడు. అలాగుననే మరి సొలొమోను మహారాజు గొప్ప జ్ఞాని, మరి దేవుని యందు నిలిచి ఉండట చేత మరి దేవుడే ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే, అయ్యా నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధిలో నీవు నాకు ఇచ్చేటువంటి జ్ఞానము నాకు కావాలి, ఎంతమంది నీ ప్రజలను పరిపాలించటానికి, మరి నాకు ఆస్తో గొప్ప ఐశ్వర్యము నాకు అక్కరలేదు, ఈ రాజరికము నీవు నాకు ఇచ్చినటువంటిది, ఇది కేవలము నీ కృపచేతనే నాకు దొరికింది. కాబట్టి ఇంతటి జనాంగాన్ని పరిపాలించడానికి నీ సన్నిధిలో నేనుండినట్లుగా నీ సన్నిధిలో దొరికేటువంటి ఆ జ్ఞానాన్ని నాకు ఇస్తే చాలని ఆయన యందు నిలిచి ఉండట కారణం చేత మరి గొప్ప మరి ఆయన పరిపాలన 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఏ విధమైన శత్రువు లేకుండా మరి ప్రపంచాన్ని, మరి ఆనాటి జనాంగాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని మరి ఏలినట్లుగా మనం చూడగలం. మరి ఆయన గొప్ప యుద్ధాలు జరిగించడానికి గొప్ప యుద్ధాలు జరగలేదు, కానీ ఆయన కాలంలో శాంతి సమాధానాలతో ఇశ్రాయేలు జనాంగం బ్రతికినట్లుగా మనం చూడగలం. తరువాత మనం ఆలోచన చేసినట్లయితే ఈ రీతిగా అనేక మంది భక్తులు మరి ఆయన యందు నిలిచి ఉండే కారణం బట్టి దేవుడు ఎంతగానో వాళ్ళని ఫలింపులోనికి తీసుకుని వచ్చారు. ఆ ప్రియ దేవుని జనాంగమా, మరి యేసు క్రొత్త నిబంధన గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభుల వారి శిష్యులు యేసు ప్రభుల వారు తమతో ఉన్నటువంటి కాలంలో వారు ఆ విషయాలను గ్రహించలేదు. కానీ యేసు ప్రభుల వారు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యాడో, తరువాత ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు వారిని కమ్ముకున్నప్పుడు వారు రేపబడిన వారై దేవుని యందు నిలిచి ఉండి తమ్మును తాము హతసాక్షులుగా మరి 12 మంది కూడా మరి ప్రపంచమంతటా కూడా ఆయన సువార్తను ప్రకటించి ఆయన యందు నిలిచి ఉన్న కారణాన్ని బట్టి మరి ఒక్కొక్కరు ఒక్కో రకముగా వారు మరి హతసాక్షులైపోయారు. కాబట్టి దేవుని యందు నిలిచి ఉండట చేత వారు పరలోకములో 12 సింహాసనాలను సంపాదించుకున్నారు.
తండ్రి అయిన దేవుని సమక్షములో కుమారుడైన యేసు ప్రభుల వారి మరి కుడివైపునను ఎడమవైపునను వారు 12 సింహాసనములను వారు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఎలాగున వారు దానిని సంపాదించుకున్నారు అనంటే యేసునందు వారు నిలిచి ఉన్నారు. యేసు మాటలను ప్రపంచానికి చాటి చెప్పారు. కాబట్టే వారు నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో వారు ప్రవేశింపగలిగారు. 12 సింహాసనముల మీద ఆసీనులవ్వటానికి ప్రభువు వారికి అనుమతిని దయచేశాడు. నా ప్రియ దేవుని జనాంగమా, మరి ఆనాటి ఆది సంఘాన్ని మరి వెచ్చలివిడిగా నాశనం చేస్తూ క్రైస్తవులనబడిన వారిని మరి తన ఖడ్గము చేత సంహరించి అనేక విధాలుగా మరి ప్రార్థిస్తున్న వారిని, కూడుకున్న వారిని, సమాజపు వారిని, సమస్తాన్ని కూడా నాశనం చేసినటువంటి పౌలు ఒకానొక దినాన్న ఆయన దర్శనం చేత దర్శింపబడిన వాడై ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన యందు తనలో ఉన్నటువంటి పాపపు పొరలు పోయిన తర్వాత యేసులో నిలిచి ఉండట కారణాన్ని బట్టి అనేక సంఘాలను స్థాపించటానికి మరి ప్రభు అనుమతిని దయచేశాడు. ఎంతగా ఆయనను అభివృద్ధి పరిచాడంటే మరి నాయకుల ఎదుటను, రాజుల ఎదుటను, ప్రధానుల ఎదుటను, మరి సమాజం ఎదుటను నా కొరకు సాక్షి అయిపోతాడని దేవుడే మరి పౌలును గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడగలం. మరి ఈ రోజున బైబిల్ గ్రంథములో మరి అనేక పత్రికలు రాయటానికి, అనేక పత్రికలు ఈ బైబిల్ గ్రంథంలో మరి ఇమర్చటానికి, మరి ఉంచటానికి దేవుడు ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే పౌలు భక్తుడు మరి దేవుని యందు నిలిచి ఉండన కారణాన్ని బట్టే. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ప్రభువు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీవు ఎవరి యందు నిలిచి ఉన్నావు? ఎవరి మాటలు నీ హృదయంలో ఉంచుకొని ఉన్నావు? దేవుడు ఈ రోజున నేను అడుగుతా ఉన్నాడు, ఏ రీతిగా నీ బ్రతుకు ఉంది? నీ బ్రతుకులో ఫలింపు లేకపోవడానికి కారణం ఏంటి? భక్తి పరుణ్ణని అనుకుంటూనే మరి ఫలింపు లేని బ్రతుకులో నీవు ఉన్నావా? ఈ రోజున అనేక మంది భక్తులు ఈ రోజున మనము ధ్యానం చేశాం. వారందరూ కూడా దేవుని యందు నిలిచి ఉండి ఆయన మాటలను వారి హృదయంలో ఉంచుకున్నట చేత వారు ఏది అడిగితే దానిని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి నా ప్రియ దేవుని ఇచ్చినాంగమా, నీ జీవితంలో నీవు ఎప్పటి నుండో అడుగుతూ ఉన్నావా? అనేక మరి ఆశీర్వాదాల కొరకు నీవు ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే నీ జీవితంలో ఒక కొదువు ఉందేమో. ఎందుకంటే దేవునిలో నీవు నిలిచి లేకుండా, దేవుని మాటలు నీ యందు ఉంచుకొనకుండా ఒకవేళ నీవు అడుగుతున్నావేమో, ఒకసారి ఆలోచన చేయి, పరిశీలన చేసుకో. మరి ఈ రోజున దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, దానిని మీకు అనుగ్రహిస్తానని దేవుడు ఖండితముగా మరి మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను అడుగుతున్నాను, నాకు ఇది రావటం లేదని ఒకవేళ నీవు నిరుత్సాహంలో ఉంటే గనక దేవుడు ఈ రోజున నీవు పరీక్షించుకునమని ఆయన పిలుస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన యందు నీవు నిలిచి ఉండి ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే దేవుడు నీవు ఆశించిన దానిని, నీవు కోరుకున్న దానిని ఈ క్షణమే అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగున ఇష్టపడినట్లయితే ఈ చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సజీవుడా, నీకు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, నీ యందు మేమును మా యందు నీ మాటలను నిలిచి ఉంటే మరి మేము ఏది అడిగినా ఇస్తానన్న గొప్ప దేవుడవు, పరిశుద్ధుడవు నాయన. అలాగుననైనా ఎవరైతే అడుగుచూ ఉన్నారో ఈ రోజున వారు అడుగుతున్నటువంటి ప్రతి దానిని వారు పొందుకున్నారని విశ్వసిస్తూ ఉన్నాము నాయన. వారు పొందుకొని నీ యందు విశ్వాసముంచి అయా నీ జీవమును వారు పొందుకున్నటకు సహాయము దయచేయమని, నీ యందు నిలిచి ఉండి నీ మాటల ద్వారా నాయన మేము బ్రతకడానికి నీ కృపను తోడుగా ఉంచుతున్నారని, అయితే నీ యందు నిలిచి ఉండకుండా ఈ లోకములో సమస్తమును పోగొట్టుకొని నాయన ఏకాకిగా మిగిలిపోతున్నటువంటి నీ బిడ్డలను నీ పాదాల సందికి తెస్తూ ఉన్నాను. ఇప్పుడైనను వారు నీ యందు నిలిచి ఉండి నీ మాటల ద్వారా వారు బ్రతికింపబడటానికి, వారు ఏది అడిగినా దానిని ఇవ్వటానికి, వారు పొందుకోవటానికి మీ కృపను తోడుగా ఉంచమని
తప్పిపోయిన ప్రతి వారిని నైనా నీ పాదాల చెంతకు తెస్తూ, నీ నా మార్గమును తప్పి తిరుగుతున్న వారిని అయ్యా ఇదిగో నీ పాదాల చెంతకు తెస్తూ, నైనా ప్రతి ఒక్కరి ఆత్మను మీరు దీవించమని, రక్షించమని, ఇదిగో తండ్రి మా దేశమును, మా రాష్ట్రమును మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా, మీకు అనుకూలురైనటువంటి వారిని, మీ మీ అనుమతి పొందినటువంటి వారినే నైనా మాకు అధికారులుగా, నాయకులుగా, మరి అధిపతులుగా నియమించమని, అయినా ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. ఈ దినమందు చేయు మా ప్రయాణములను, ప్రయత్నములను సమస్తాన్ని దీవించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.